మామగారైతే కోడళ్ళని పిలిచి ఇలా అంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పాలని పిలిచాను. ఎందుకంటే మీకు ఎప్పటినుండో ఒక కోరిక ఉంది కదా! ఆ కోరికను నేను తీర్చలేకపోతున్నాను కదా! ఆ కోరిక ఏంటో ఇప్పుడు తీరుస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని గంగ అలాగే వాళ్ళిద్దరు అక్కలు ఏంటి మామగారు అది అని చెప్పి అడుగుతూ ఉంటారు. రేపటి నుండి మీరు ఉద్యోగాలకు వెళ్ళండి. మీరు ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి చెంగయ్య అయితే అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న గంగ అలాగే శ్రీవల్లి శ్రీలత వాళ్ళందరూ కూడా అక్కడ ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంటి నిజం చెప్తున్నారా మామగారు అని చెప్పి అంటూ ఉంటారు. అవునమ్మా, రేపటి నుండి మీరు ఉద్యోగానికి వెళ్ళండి, నేను ఒప్పుకుంటున్నాను కదా అని అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళని కానీ ఉద్యోగానికి పంపిస్తే నా పని అయిపోయిందని చెప్పి పుష్ప అనుకుంటూ ఉంటుంది. ఇక గంగ అయితే మామయ్య గారు నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మామగారికి జై అని చెప్పి వాళ్ళ ముగ్గురు కోడళ్ళు అంటూ ఉంటారు. ఇంతలో గంగ అయితే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న ఒక గుడ్ న్యూస్ నాన్న, అదేంటంటే మా మామగారు మేము ఉద్యోగాలు చేయడానికి ఒప్పుకున్నారు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ నాన్న అయితే ఇదంతా ఎలా సాధ్యపడిందమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా ఒక డ్రామా నాన్న, మన సీనుగాడి వల్లే ఇదంతా అయ్యింది. మన సీనుగాడు ఒక పెద్ద డ్రామా ఆడాడు, దానికి మా మామగారు ఒప్పేసుకున్నారు, మమ్మల్ని ఉద్యోగానికి పంపించేస్తున్నారని చెప్పి గంగ చాలా సంతోషిస్తూ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. ఇదంతా కూడా చాటుగా విన్న పుష్ప అయితే అమ్మ నాటకాలు ఇప్పుడు బయట పెడతాను చూడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.